నర్సంపేట ప్రాంతంలోని మెక్కొండ రోడ్డుకు ఉన్న కార్నశ్రీ హాస్పిటల్ ఒక అక్క తన ఆరోగ్యం బాగలేదని ఒక మధ్యవర్తి ప్రేమ అనే మధ్యవర్తితోటి చెప్పడంతో ఈ హాస్పిటల్లో కిట్ 2 ఎంజీ 200 ఎంజీ టాబ్లెట్ తీసుకొచ్చి ఆ అక్కకు ఇవ్వడం వలన ఆ అక్కకు హెవీ బ్లీడింగ్ అయిందని ఇక్కడ హాస్పిటల్కు సంప్రదించిన క్రమంలో ఆ అక్క ప్రమేయం లేకుండానే అబార్షన్ చేయించి గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇట్టి విషయంపై ఇక్కడ ధర్నా చేసిన అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంబంధించిన డిఎంహెచ్ఓ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. సార్ స్పందించి ఏవైతే నేను పిఎం ప్రోగ్రాంలో ఉన్నానో ఏదైతే హాస్పిటల్ యాజమాన్యం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు పాటించకుండా విచ్చలవిడిగా పిండ నిర్ధారణ పాల్పడుతున్న హాస్పిటల్పై జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి ఇలాంటి హాస్పిటళ్లకు సీజ్ చేసి ఆ డాక్టర్ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా అంబేద్కర్ విద్యార్థి సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 6 నెలల నుండి నర్సంపేటలో యథేచ్ఛేదంగా కుటుంబ నియంత్రణ గర్భ నిర్ధారణ జరుగుతున్నాయి. ఇది విషయంపై అన్ని పత్రికలు ప్లస్ అన్ని మీడియాల ద్వారా జరిగినా కూడా సంబంధిత అధికారులు స్పందించకపోవడం చాలా శోచనీయాంశం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలు పాటించని హాస్పిటల్పై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ABSF జిల్లా కలెక్టర్.